హలో అందరికీ. సో ఈరోజు మనము సీనియర్ ఇంటర్మీడియట్లోని ఫస్ట్ యూనిట్ జీర్ణక్రియ శోషణ గురించి మాట్లాడుకుందాము. సో జీర్ణక్రియ అంటే ఏంటి అంటే సంక్లిష్టమైన పదార్థాలను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయడాన్ని జీర్ణక్రియ అని అంటాం. సో ఇలా చేయడం వల్ల మనకు శక్తి అనేది విడుదలవుతుంది. ఆ శక్తి వచ్చేసి కణజాలాలకు అవసరం అన్నమాట. ఎందుకంటే పెరుగుదలకు, తర్వాత పునర్నిర్మాణం కోసము అవసరమైనటువంటి కర్బన పదార్థాలను ఈ జీర్ణక్రియ ద్వారా మనకు వస్తాయి అన్నమాట. అంతేకాకుండా జీవక్రియలు జరగాలంటే నీరు కూడా అవసరం అన్నమాట. ఇందులో నీరు కూడా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం నీరు దేహానికి కల్పించకపోతే దాన్ని నిర్జలీకరణం అని అంటాం అన్నమాట. సో శరీరం నిర్జలీకరణ జరగకుండా మనం నీరును తీసుకుంటాం. అంతేకాకుండా విటమిన్లు, ఖనిజ లవణాలు నీరు కణాలలోకి నేరుగా శోషణం చెందుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంలో, కానీ ఆహారంలో వచ్చేసి మన ఆహారంలో ఉన్న ఏవేవి విటమిన్లు, ఖనిజ లవణాలు నేరుగా ఏమవుతాయి కణాలలోకి శోషణం అంటే గ్రహించుకుంటాయి అన్నమాట కణాలు. కానీ మన ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు కానివ్వండి, ప్రోటీన్లు కానివ్వండి, క్రొవ్వు పదార్థాలు కానివ్వండి, ఇవి స్థూల అణువులు, అంటే కొంచెం పెద్దగా ఉంటాయి. అందుకే పెద్దగా ఉండడం వల్ల స్థూల అణువులు కాబట్టి వీటిని కణాలు నేరుగా డైరెక్ట్గా ఏం చేసుకోలేవు, శోషణం చేసుకోలేవు అన్నమాట. అందుకోసము జీర్ణక్రియ ద్వారా ఈ సంక్లిష్ట పదార్థాలను, ఏవైతే స్థూల అణువులు ఉన్నాయి కదా, పెద్ద పదార్థాలు ఉన్నాయి కదా, వీటిని చిన్న చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి ఆ తర్వాత ఆ చిన్న చిన్న పదార్థాలను మన కణాలు శోషించుకోగలుగుతాయి. సో అందుకోసము జీర్ణక్రియ అనేది జరుగుతుందన్నమాట. సంక్లిష్టమైన పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియనే మనం జీర్ణక్రియ అని అంటాం. సో ఇక్కడ చూడండి, క్లిష్ట నిర్మాణాలతో కూడి ఉన్న ఈ జీవ బృహద్ అణువులు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయడాన్ని ఏమంటాం మనము? జీర్ణక్రియ అని అంటాం. అంటే పెద్దగా ఉన్న ఆహార పదార్థాలను చిన్నగా కణాలు శోషించుకునేలాగా చేయడాన్నే మనం జీర్ణక్రియ అని అంటాం. ఇది వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే జీర్ణక్రియ వచ్చేసి జీర్ణ వ్యవస్థలో జరుగుతుంది. సో దీంట్లో ఏమేమి జరుగుతాయో మనం ఈ యూనిట్లో డిస్కస్ చేసుకుందాం. ముందు జీర్ణ వ్యవస్థ అంటే ఏంటి అంటే జీర్ణక్రియకు సంబంధించిన అనేక అవయవాలు కలిసి ఒక వ్యవస్థను ఏర్పరుస్తాయి. మానవుని జీర్ణ వ్యవస్థలో చూసుకున్నట్లయితే మనకు ఏమేమి కనిపిస్తాయంటే ఒక ఆహార నాళం అంటే ఇది ఒక పెద్ద నాళం అన్నమాట, ఒక పెద్ద ట్యూబు. ఈ నాళము, అంతేకాకుండా దీనికి సంబంధించిన జీర్ణక్రియకు సంబంధించినటువంటి అనుబంధ గ్రంథులు. ముందు ఆహార నాళం గురించి మనం మాట్లాడుకుందాం. ఆహార నాళం లేదా జీర్ణనాళం అని అంటాము. ఇంగ్లీష్లో అయితే ఎలిమెంటరీ కెనాల్ అని అంటాం. సో ఇక్కడ ఈ ఆహార నాళం వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నోటితో పూర్వ భాగంలో, అంటే ఎక్కడైతే మనకు తల లేదా నోరు ఉంటుందో ఆ భాగాన్ని మనం పూర్వ భాగం అని అంటాము. పూర్వ భాగం నోటితో మొదలయ్యి పరభాగం పాయువుతో అంతమవుతుంది. ఆహార నాళం ఎక్కడ ఉంటుందంటే ఏం చెప్తాము? పూర్వ భాగంలోని నోటికి, పరభాగంలోని పాయువుకి మధ్యలో ఉంటుంది ఆహార నాళం. ఈ నోటికి, పాయువుకి మధ్యలో ఆహార నాళంలో ఇంకా అవయవాలు వస్తాయి. అవేంటి అంటే ఫస్ట్ ఆస్యకుహరం అంటే నోరు. నోరుని ఆస్యకుహరం అని అంటాము. అంతేకాకుండా గ్రసని, ఇక్కడ నోరుని ఆస్యకుహరం అని అంటాము. ఆ తర్వాత ఇక్కడ ఉండే ఈ పార్ట్ని మనం గ్రసని అని అంటాము. తర్వాత ఇది వచ్చేసి ఆహార వాహిక. నెక్స్ట్ జీర్ణాశయం అంటే పొట్ట. ఆ తర్వాత చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే నోటికి, పాయువుకి మధ్యలో కనిపిస్తాయి. ఏవేవి? ఆస్యకుహరము, నోరు, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం అండ్ చిన్న పేగు, పెద్ద పేగు అన్నమాట.
అనమాట. వీటిని ఒకసారి మీకు ఈ డయాగ్రామ్లో చూపిస్తాను. సో చూడండి, ఇదంతా కూడా ఇక్కడ పెద్దగా నాళం, ఒక పొడవాటి నాళం కనిపిస్తుంది కదా, దీన్నే మనం జీర్ణనాళం లేదా ఆహార నాళం అని అంటాం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నోటితో స్టార్ట్ అయ్యి పరభాగంలో ఉన్న పరభాగంలో ఎక్కడ అంతమవుతుంది? పాయువు దగ్గర అంతమవుతుంది. ఈ ఇద్దరికి మధ్యలో, నోటికి పాయువుకి మధ్యలో మనకు నోటికి పాయువుకి మధ్యలో కొన్ని భాగాలు కనిపిస్తాయి. అవేవో చూడండి ఇక్కడ. ఇది గ్రసని, ఇది వచ్చేసి గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయము. నెక్స్ట్ జీర్ణాశయం ఎక్కడ తెచ్చుకుంటుంది? చిన్న ప్రేగు. తర్వాత పెద్ద ప్రేగులోకి చిన్న ప్రేగు ఏమవుతుంది? తెచ్చుకుంటుంది. సో ఇవన్నీ కూడా మనకు జీర్ణనాళంలోని భాగాలన్నమాట. సో ఫస్ట్ మనము ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా నోరు, లేదా దీన్ని హాస్యకుహరము లేదా ముఖకుహరం అని కూడా అంటాం. దీనికి 3 పేర్లు: నోరు, లేదా హాస్యకుహరము, లేక ముఖకుహరము అని అంటాం. సో ఇక్కడ చూడండి, నోటిని ఆవరించి ఏముంటాయి? కదిలే పెదాలు ఉంటాయి. వీటిని అధరాలు అని అంటాము. పై పెదవి, కింది పెదవి. నోటిని ఆవరించి ఏముంటాయి? పెదవులు ఉంటాయి. ఆ రెండు కూడా కదులుతాయి. పైన ఒకటి, పైన పెదవి, కింద పెదవి అని అంటాం. అంతేకాకుండా ఈ నోరు వచ్చేసి దేంట్లోకి తెరుచుకుంటుంది? హాస్యకుహరంలోకి తెరుచుకుంటుంది. ఎక్కడైతే మనకు నాలుక అవన్నీ ఉన్నాయో దాన్ని మనం హాస్యకుహరం అని అంటాం. ఆ కుహరంలోకి తెరుచుకుంటాం. నోటిలో మీరు లోపల పైన కూడా మీకు అంతా లోపలంతా కూడా పైన పైకప్పులాగా, అంటే ఇంటికి పైకప్పు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా లోపల హాస్యకుహరంలో ఏం కనిపిస్తుంది? ఇంటికి పైకప్పు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే నోటికి పైన ఒక కప్పు లాంటిది ఉంటుంది. దాన్ని మనం తాలు అని అంటాం. మనం టచ్ చేసి కూడా చూడొచ్చు. మీరు నోట్లో పైన వేలు పెట్టి చూసినారంటే మీకు ఏదో బాగా రఫ్గా ఉండే ఒక నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది పైన. దాన్ని మనం తాలు అని అంటాం అన్నమాట. సో ఇది హాస్యకుహరంలోకి నోరు తెరుచుకుంటుంది. తాలు వచ్చేసి పైన రూప్ వచ్చేసి మనకి తాలు ఎక్కడ ఉంటుందంటే ఉదర హాస్యకుహరానికి పుష్ట నాసికా కక్షకు, అంటే పుష్ట భాగము, ఉదర భాగం అంటే పైన ఉన్న భాగాన్ని పుష్ట భాగం అంటాం. ఎక్కడైతే మనం పుష్ట భాగం అంటామో నెక్స్ట్ కింది వైపు ఉన్న భాగాన్ని ఉదర భాగం అని అంటాం. ఇక్కడ హాస్యకుహరానికి ఏమో ఉదర భాగంలో, తర్వాత పుష్ట నాసికా కక్షకేమో పుష్ట భాగంలో ఉంది. ఏది? తాలు అన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే తాలు నాసికా కక్ష, అంటే నాసిక అంటే ముక్కు అన్నమాట. ముక్కులోకి గాలి వస్తుంది, అలాగే నోట్లో ఆహారం వస్తుంది. ఇద్దరిని సపరేట్ చేయడానికి, ముక్కు నుంచి వేరు చేయడానికి తాలు అనేది ఉందన్నమాట. ఇది ముక్కు నుంచి వేరు చేయడానికి తాలు అనేది ఉంది అన్నమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఆహారం నమలడము, తర్వాత శ్వాసించడము ఏకకాలంలో జరుగుతాయి కాబట్టి. అంటే ఇప్పుడు ముక్కు ద్వారా ఏమవుతుంది? గాలి వస్తుంది, గాలిని పీల్చుకుంటున్నాము, శ్వాసించడం అనేది జరుగుతుంది. నోటి ద్వారా ఆహారం వస్తుంది. ఇద్దరు కూడా ఒకే టైంలో రెండు కూడా జరిగిపోతున్నాయి. రెండు కూడా ఎక్కడ తెచ్చుకోవాలి? గ్రసనిలోకి తెచ్చుకోవాలి. అయితే రెండు వేరుగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇద్దరిని వేరు చేసేది ఎవరు? తాలు. ఏకకాలంలో జరుగుతున్న ఆహారాన్ని నమలడము, శ్వాసించడం అనేది ఒకేసారి జరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఇది వచ్చేసి నోరు వచ్చేసి పూర్వాంతరంలో, అంటే పైన మీకు తాలు అని చెప్పినాను కదా, ఆ తాలుని మీరు టచ్ చేసి చూసినట్లయితే, వేలితో టచ్ చేసి చూసినట్లయితే మీకు కొంచెం గరుకుగా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది అన్నమాట. గరుకుగా ఉంటుంది. దాన్ని మనం కఠిన తాలువు అని అంటాం. ఎందుకు కఠిన తాలువు అని అంటామంటే పైన మీకు అంతా కూడా పెలాటైన్ రూగే ఉంటాయి అన్నమాట. అంటే చిన్న చిన్న మట్టల్లాగా ఉంటాయి. వాటిని పెలాటైన్ రూగే అని అంటాము. అందుకే పైన మీరు టచ్ చేయగానే వేలుతో మీకు కొంచెం ఏదో రఫ్గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కఠిన అంగిలి అని అంటాము, లేదా కఠిన తాలువు అని అనొచ్చు. వీటిపైన పెలాటైన్ రూగే అనే మడతలు ఉంటాయి. అలాగే పరభాగంలో వచ్చేసి లోపల వచ్చేసి మృదు తాలువు ఉంటుంది. ఇది మృదువుగా ఉంటుంది. వీటి మీద పెలాటైన్ రూగే ఉండవు. అందుకే దీన్ని మృదు తాలువు అని అంటాం. దీన్నే యువులా
అని అంటాం. దీన్నే యూవులా అని. చిన్న నాలుక అని అంటూ ఉంటారు కదా, కొండ నాలుక, చిన్న నాలుక, అది వచ్చేసి యువులా అనమాట. అంతేకాకుండా ఈ నోట్లో వచ్చేసి ఆస్యకుహరంలో వచ్చేసి దవడలు ఉంటాయి. ఆ దవడల యొక్క ఎముకలపై 4 రకాల దంతాలు ఉంటాయి. ఆ దంతాల గురించి మనం ఇక్కడ చూద్దాం. దంతాల గురించి మాట్లాడితే దంతాలు ఎక్కడి నుంచి ఏర్పడి ఉన్నాయి అంటే బాహ్య మధ్య త్వచం నుంచి ఉద్భవించి ఉన్నాయి. అంటే మనకు 3 త్వచాలు ఉన్నాయి కదా, ఆ 3 త్వచాలు ఏవేవి? బాహ్య త్వచం, మధ్య త్వచం, అంతర త్వచం, ఇలా 3 ఉన్నాయి కదా. ఆ 3 త్వచాలలో మనకు ఇవి దంతాలు ఎక్కడి నుంచి ఏర్పడి ఉన్నాయి? బాహ్య మధ్య త్వచాల నుంచి ఏర్పడి ఉన్నాయి. మానవుల్లో దంతాలన్నీ కూడా ఎక్కడ అమరి ఉన్నాయంటే దవడ ఉంది, ఆ దవడల మీద ఎముకలతో ఏర్పడినటువంటి గర్తాలు అంటే ఇక్కడ గుంతల్లాగా ఉన్నాయి కదా, వాటిని మనం గర్తాలు, ఇక్కడ మీరు దవడలో గుంట అని ఇచ్చినాడు చూడండి, వాటిని మనం గర్తాలు అని అంటాం. ఆ గర్తాలలో దంతాలంతా కూడా అమరి ఉన్నాయి కాబట్టి ఇలాంటి రకపు దంతాలను ఏమంటామంటే గర్తదంతి. గర్తదంతి అంటే ఏంటి? దవడ ఎముక గర్తాలలో దంతాలు ఇమిరి ఉంటే అలాంటి రకాన్ని ఏమంటాము? గర్తదంతి అని అంటాం. అంతేకాకుండా మానవుడితో సహా అనేక క్షీరదాలలో దంతాలు వాటి జీవిత కాలంలో 2 సార్లు ఉద్భవిస్తాయి. అంటే మానవుడితో పాటు ఇంకా కొన్ని చాలా వరకు క్షీరదాలలో అంతా కూడా ఏమైతే ఉన్నాయి, వాటి జీవిత కాలంలో దంతాలు ఎన్నిసార్లు ఏర్పడుతున్నాయి? 2 సార్లు ఏర్పడుతున్నాయి. బాల్య దశలు అంటే చిన్నప్పుడు వచ్చేటువంటి దంతాలను పాల దంతాలు లేదా ఊడిపోయే దంతాలు అని అంటాం. మనకు కూడా మీరు చూసే ఉండింటారు, మనం చిన్నగా ఉన్నప్పుడు పళ్ళు ఊడిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆ ఊడిపోవడానికి ముందు ఉన్న పళ్ళనే మనం పాల దంతాలు అని అంటాం లేదా ఊడిపోయే దంతాలు అని అంటాం. అది టెంపరరీ అనమాట, తాత్కాలికంగా ఉండి మళ్ళీ కొన్ని రోజులు ఉండిపోయి కొన్ని సంవత్సరాలు ఉండి ఆ తర్వాత మళ్ళీ ఊడిపోయి కొత్త వచ్చేస్తాయి. ఊడిపోయిన తర్వాత వచ్చినటువంటి కొత్త దంతాలను మనం ఏమంటాము? శాశ్వత దంతాలు. ఊడిపోయి వచ్చిన తర్వాత వచ్చినటువంటి దంతాలను శాశ్వత దంతాలు అంటాము. ఒక్కసారి దంతాలు ఊడిపోయినాయి అనుకో, ఊడిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ దంతాలు ఊడిపోయిన అంటే కంపల్సరీ రావన్నమాట. ఎందుకంటే మానవుని జీవిత కాలంలో ఒకేసారి ఊడిపోయి మళ్ళీ వస్తాయి కాబట్టి. సో ఇలా 2 సార్లు అంటే దంతాలు ఏర్పడటాన్ని ఏమంటాం? ఇలాంటి దంత విన్యాసాన్ని ఏమంటామంటే ద్వివార దంతాలు. అంటే 2 సార్లు ఏర్పడుతున్నాయి కదా, ఒకసారి ఫస్ట్ బాల్య దశలో పాల దంతాలు వచ్చినాయి, అవి ఊడిపోయి మళ్ళీ శాశ్వత దంతాలు వచ్చినాయి. అలాంటి దంత విన్యాసాన్ని ద్వివార దంతాలు. పేరులోనే ఉంది చూడండి, ద్వి అంటే 2 సార్లు ఊడిపోయి 2 సార్లు వస్తున్నాయి కదా దంతాలు, అందుకే ఏమంటాం? ద్వివార దంతాలు. ఓకే, అవును. ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పాల దంతాలు 20, తర్వాత ఊడిపోయిన తర్వాత మొత్తం దంతాలు ఎన్ని? 32. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చిన్నపిల్లల దంతాలు ఎన్ని? 20. అదే పెద్దల్లో ప్రౌఢజీవుల్లో అయితే 32 అనమాట. నేను చెప్పేది మానవుల్లో అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రౌఢ దశలో 32 శాశ్వత దంతాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ప్రౌఢ అంటే పెద్దగా అయిన తర్వాత. ప్రౌఢ దశలో ఎన్ని దంతాలు ఉంటాయి? 32 దంతాలు ఏర్పడతాయి. సో ఈ దంతాలన్నీ కూడా 4 రకాలు అనమాట. ఎన్ని రకాల దంతాలు ఉంటాయి మానవుల్లో? 4 రకాల దంతాలు. అవి ఏవేవంటే కుంతకాలు, ముందు ఉంటాయి కదా, ముందు ఉండేటువంటి దంతాలను కుంతకాలు అని అంటాము. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే కొరకడానికి ఉపయోగపడతాయి. సెకండ్, రదనికలు. కుంతకాలు పక్కన వచ్చేసి మనకు ఏం కనిపిస్తాయి? రదనికలు. అంటే ఇక్కడ చివర్లో మనం చీల్చడానికి ఉపయోగిస్తాం కదా, ఆ పళ్ళను మనం రదనికలు అంటాం. మీరు ఈ కుక్కలు కానివ్వండి, పిల్లిలు కానివ్వండి, వీటిలో చూసుకున్నట్లయితే ఈ రదనికలు చాలా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఎందుకంటే మాంసాహారులు కాబట్టి. ఎందుకంటే మాంసాలను ఏం చేయాలి? అవి చీల్చాలి కదా. సో అందుకోసం వాటిలో కుంతకాల కంటే కూడా రదనికలు బాగా ఏర్పడి ఉంటాయి. మీరు రదనికలు మనకు సైడ్లో ఉంటాయి, కానీ మరీ కుక్కలకు పిల్లిలకు ఉన్నంత అంత బాగా మనలో ఉండవు అన్నమాట.
కానీ మనలో కూడా ఉంటాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయి రజనికలు అంటే చించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అగ్రచర్వనకాలు మనకు దవడ పళ్ళు అంటాం కదా, అవి వచ్చేసి అగ్రచర్వనకాలు, చర్వనకాలు. ఇలా 4 రకాల దంతాలు మనకు కనిపివేవి కుంతకాలు, రజనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. ఇవన్నీ కూడా ఇలా మనకు 4 వేరు రకాల దంతాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి రకాల దంత విన్యాసాన్ని ఏమంటామంటే విషమ దంత విన్యాసము అంటాం. విషమ అంటే వేరు 4 వేరు రకాల దంతాలు అమరున్నాయి కదా మన నోటిలో. అందుకే ఇలాంటి దంత విన్యాసాన్ని ఏమంటాము విషమ దంత విన్యాసం అని అంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ మన ఆస్యకుహరాన్ని, మన నోటిని 2 దవడలు అంటే పై దవడ, కింది దవడ, దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రతి భాగాన్ని ఏం చేస్తున్నారు, ప్రతి పైన దవడను 2 సగభాగాలుగా విభజించినారు. కింద ఉండే దవడ భాగాన్ని 2 భాగాలుగా మొత్తం ఎన్ని అయిపోయినాయి 4 అనమాట. అంటే కుడి దవడ పై వైపు ఉన్నటువంటి కుడి దవడ, ఎడమ దవడ, కింది వైపు ఉన్నటువంటి కుడి దవడ, ఎడమ దవడ, ఇలా 4గా డివైడ్ చేస్తాం. ప్రతి దవడ సగభాగంలో ఉండే దంతాలు అమరిక ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను సగభాగంలో మాత్రమే చెప్తున్నాం అనమాట. పైనదైనా తీసుకోండి, కిందదైనా తీసుకోండి. ఆ సగభాగంలో దంతాలు ఎట్లా అమరి ఉంటాయంటే, ఇక్కడ ఇన్సిజర్స్ కుంతకాలు ఫస్ట్ ఎవరు ఉంటారు, కుంతకాలు, రజనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు ఈ విధంగానే అమరి ఉంటాయి అన్నమాట. మానవుల్లో ప్రౌఢ మానవుల్లో దంత విన్యాసము ఎంత ఉంటుందంటే 2-1-2-3/2-1-2-3 అనమాట. 2-1-2-3/2-1-2-3. ఇక్కడ ఈ 2-1-2-3 అనేది ఏంటి అంటే ఒక సగభాగంలో ఏ దంతాలు ఎన్ని ఉన్నాయనేది ఇచ్చినాడు. అంటే మీరు పై దవడ తీసుకోండి, ఇది పై దవడది, కింది దవడది, అందులో కూడా సగభాగమే తీసుకుంటున్నాడు. ఆ సగభాగంలో ఎలా అమరి ఉన్నాయంటే 2 కుంతకాలు ఉంటాయి ఒక సగభాగంలో, ఒక రజనిక ఉంటుంది, 2 అగ్రచర్వనకాలు ఉంటాయి, 3 చర్వనకాలు ఉంటాయి. కింద కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఇది 2 సగభాగాలు మాత్రమే ఇచ్చినాడు. మొత్తం ఎన్ని సగాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 అంటే చూడండి, మీరు దీన్ని చేయండి. మీకు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు ప్రకారం మొత్తం ఎన్ని ఉండాలి, పళ్ళు 32 ఉండాలి. కానీ ఇక్కడ మనం 2 సగభాగాలు తీసుకున్నాం. యాడ్ చేయండి, ఎన్ని పళ్ళు ఉంటాయి, 2 + 1 + 2 + 1 + 2 3 ఎన్ని అవుతుంది, ఒక సగంలో 3 + 5 ఎన్ని అవుతాయి, 8. అంటే ఒక్కొక్క దవడ సగభాగంలో ఎన్ని పళ్ళు ఉన్నాయి, 8 ఉన్నాయి. అట్లా మనకు ఎన్ని సగభాగాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. మొత్తం పళ్ళు చూడండి 32. అంటే పై దవడలో 16 పళ్ళు ఉన్నాయి, కింద దవడలో 16 పళ్ళు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 32 పళ్ళు ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో కుంతకాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తాం, 8 అని చెప్తాం. పైన 4, కింద 4. అలాగే రజనికలు పైన 2, కింద 2, 4 ఉన్నాయి. మళ్ళీ అగ్రచర్వనకాలు పైన 4, కింద 4, 8. చర్వనకాలు వచ్చేసి పైన 6, కింద 6, 12. ఇలా చిన్నపిల్లల్లో పాలదంత విన్యాసం అని అంటాము. చిన్నపిల్లల్లో వచ్చేసి దంత విన్యాసం చూడండి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి మనకు ఎంసెట్లలో వచ్చేటువంటి క్వశ్చన్స్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. పాలదంత విన్యాసం ఎంత అంటే ఏం చెప్తాము, 2-1-02/2-1-02. అంటే ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చిన్నపిల్లల్లో అసలు అగ్రచర్వనకాలు ఇంకా ఏర్పడి లేవు. అంటే మొత్తం ఎన్ని పళ్ళు లేవు, పైన 4 లేవు, కింద 4 లేవు, 8 పళ్ళు లేవు, అగ్రచర్వనకాలు అస్సలకే లేవు. ఓకేనా. అంతేకాకుండా ఇంకా ఏంటి, చర్వనకాలు 3 ఉండాలి. ప్రౌఢజీవుల్లో పైన 6, కింద 6 ఉంటాయి. కానీ ఇక్కడ చిన్నపిల్లల్లో చూడండి, పైన 4, కింద 4 ఉన్నాయి. అంటే మొత్తం 12లో వీళ్ళలో 8 ఉన్నాయి. ఇంకా 4 పళ్ళు, 4 దంతాలు రాలేదు. మొత్తం ఎన్ని కౌంట్ చేయండి, 8 + 4 మొత్తం 12 దంతాలు
చిన్న పిల్లల్లో లేవు, ప్రౌఢజీవుల్లో ఉన్నాయి. ఈ 12 దంతాలు మానవుని జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఉద్భవిస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు లేవు కదా, అవి ఊడిపోయి మళ్ళీ రావడం జరగట్లేదు. కాబట్టి ఈ 12 దంతాలు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. ఇవి బిట్ల కూడా అడగొచ్చు ఎంసెట్లలో. ఏ దంతాలు మానవుని జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఏర్పడతాయి? ఎన్ని దంతాలని సంఖ్య అడిగితే 12 అని రాస్తారు. ఏవేవి అంటే అగ్రచర్వణకాలు ఒకసారి మాత్రమే, అగ్రచర్వణకాలు మొత్తం కూడా ఒకసారి మాత్రమే ఏర్పడతాయి. అలాగే ఒక జత, అలాగే 4 చర్వణకాలు ఒకసారి మాత్రమే ఏర్పడతాయని గుర్తుపెట్టుకోవాలన్నమాట. 12 దంతాలు మానవుని జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఏర్పడతాయి. మిగతా 20 దంతాలు 2 సార్లు ఏర్పడతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మూడవ, చర్వణకాలు చాలా ఆలస్యంగా ఏర్పడతాయి. 2 జతలు ఏర్పడినాయి కానీ ఇంకా 4 మాత్రం చాలా ఆలస్యంగా, అంటే 21 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏర్పడతాయి. కాబట్టి వీటిని జ్ఞానదంతాలు అని అంటామన్నమాట. ఇందులో కుంతకాలు ఎలా ఉంటాయంటే ఏ ఆకారంలో ఉంటాయంటే ఉలి ఆకారంలో ఉంటాయి. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆకారాలు కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది ఈఏపీ సెట్లో, అందుకే గుర్తుపెట్టుకోండి. కుంతకాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఉలి ఆకారంలో ఉండి ఎందుకు ఉపయోగపడతాయంటే ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడతాయి. తర్వాత రదనికలు వచ్చేసి మొనదేలి, అంటే షార్ప్గా ఉండి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. తర్వాత చర్వణకాలు వచ్చేసి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుంతకాలేమో కొరకడానికి ఉపయోగపడతాయి, ఉలి ఆకారంలో ఉంటాయి. రదనికలేమో మొనదేలి ఉండి చీల్చడానికి ఉపయోగపడతాయి. చర్వణకాలేమో ఆహారాన్ని నమలడానికి ఉంటాయి. ఇది దంతాలు. విషమదంతము, తర్వాత గర్ధదంతి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ దంతం యొక్క నిర్మాణం గురించి మాట్లాడితే దంతంలో మనకు 3 భాగాలు ఉంటాయి. మొదటిది కిరీటం, అంటే బయటికి కనిపించే భాగాన్ని కిరీట భాగం అని అంటాం. మధ్య భాగాన్ని, అంటే చిగురులో కప్పబడి ఉన్నటువంటి భాగాన్ని గ్రీవం అని అంటాం. తర్వాత ఏదైతే దవడ ఎముకల్లో గుంటలో ఇమిడి ఉందో దాన్ని మూలం అంటాం. దీంట్లో దంతం పై భాగంలో డెంటైన్ అనే దృఢమైన పదార్థం ఉంటుంది. డెంటిన్ అనే దృఢమైన పదార్థం ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఏర్పడి ఉంటుందంటే మధ్యస్థత్వం నుంచి ఏర్పడిన దంతోత్పాదక కణాలు దీన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఇది దృఢమైనటువంటి పదార్థం. ఏది? డెంటిన్. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్రామ్లో. ఏదైతే బయటికి కనిపిస్తుందో ఆ భాగాన్ని కిరీట భాగం అని అంటాం. తర్వాత చిగురులో ఇమిడి ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రీవం అని అంటాం. అలాగే ఎముక గుంటలో ఉన్నటువంటి భాగాన్ని మూలం అని అంటాం. దీంట్లో ఇక్కడ డెంటిన్ ఏర్పడి ఉంది. దంతం పైన డెంటిన్ అనే ఒక దృఢమైన పదార్థం ఏర్పడి ఉంది. ఇది ఎక్కడి నుంచి ఏర్పడి ఉందంటే మధ్యస్థతం నుంచి ఏర్పడినటువంటి దంతోత్పాదక కణాలు అని వీటిని ఈ డెంటిన్ని స్రవిస్తుంది. ఇది దృఢమైనటువంటి పదార్థం. కిరీట భాగంలో డెంటిన్ని కప్పుతూ ఒక పొర ఏర్పడింది. ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తూ ఉంది కదా, ఈ పొరను పింగాణి పొర అని అంటాం. ఇది వచ్చేసి మన శరీరంలో అతి దృఢమైనటువంటి పదార్థం ఏది అంటే పింగాణి. పైన పళ్ళ మీద ఉన్నటువంటి పింగాణి మీకు ఎనామెల్ పొర అని అంటాం. పైన పళ్ళ మీద దంతాల మీద మెరుస్తూ ఉన్నటువంటి ఆ తెల్లటి పొరనే మనం పింగాణి పొర అని అంటాము. ఇది వచ్చేసి దేహంలోనే అతి దృఢమైనటువంటి పదార్థము. ఇది ఎక్కడి నుంచి ఏర్పడి ఉందంటే బాహ్యత్వచం నుంచి ఏర్పడినటువంటి హెమియోబ్లాస్ట్ కణాలు వీటిని ఏం చేస్తాయి? ఉత్పత్తి చేస్తుందన్నమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేహంలో అతి దృఢమైనటువంటి పదార్థం ఏది అంటే ఏం చెప్తాము? ఏది? పింగాణి పొర. దీన్ని ఎవరు ఏర్పరుస్తారంటే ఏం చెప్తాము? బాహ్యత్వచం నుంచి ఏర్పడినటువంటి హెమియోబ్లాస్ట్ కణాలు అన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంసెట్లలో అడగడానికి, ఈఏపీ సెట్లలో అడగడానికి చాలా అవకాశం ఉంది. సో అంతేకాకుండా దంతం లోపల మనకు ఒక కుహరం ఉంటుంది.
పిప్పి లాంటి కుహరం ఉంది. ఆ కుహరంలో పిప్పి లాంటి పదార్థం ఉంది. దాన్ని పల్పు కుహరము అని అంటాం. ఓకే, దంతం లోపల ఒక కుహరం ఉంటుంది. దాన్ని మా కుహరంలో పిప్పి లాంటి పదార్థం నిండి ఉంటుంది కాబట్టి ఆ కుహరాన్ని పల్పు కుహరము అని అంటాం అన్నమాట. ఈ కుహరాన్ని ఆవరించి మనకు ఓడోంటోబ్లాస్ట్ కణాలు ఉంటాయి. పల్పు కుహరాన్ని ఆవరించి ఇది వచ్చేసి పల్పు కుహరము, దీన్ని ఆవరించి ఏముంటాయి? ఓడోంటోబ్లాస్ట్ కణాలు ఉంటాయి. మూలంలో తర్వాత మూల భాగం అనమాట. ఎముక గుంటలో ఉంది కదా, ఆ భాగాన్ని మనం మూలం అంటాము. మూలంలో వచ్చేసి డెంటెన్ని ఆవరించి సిమెంట్ లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని మనం ఈ సిమెంట్ లాంటి పదార్థంలో ఈ దంతం మూలం వచ్చేసి ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే తర్వాత పెరియోడాంటల్ పొర అంటాం. ఈ పొరనే ఏమంటాము? పెరియోడాంటల్ పొర అంటాం. అంతేకాకుండా చిగుళ్ళు దంత మూలాన్ని కప్పి ఉంచుతాయి అన్నమాట. ఇది దంత యొక్క నిర్మాణము. మెయిన్గా మన దంతంలో ఏమేమి కనిపిస్తాయంటే 3 భాగాలు ఉంటాయి. బయటికి కనిపించేటువంటి తెల్లని పదార్థం మనకు పైన ఉంది కదా, తెల్లగా కనిపిస్తున్నటువంటి ఆ దంతం వచ్చేసి కిరీట భాగం అని అంటాం. ఏదైతే చిగురుతో కప్పి ఉందో ఆ భాగాన్ని గ్రీవం అంటాం. అలాగే ఎముక గుంటలో ఏర్పడినటువంటి ఆ భాగాన్ని మనం మూలం అని అంటాం అన్నమాట. అలా ఇక్కడ దీంట్లో పైన డెంటెన్ అనే ఒక పదార్థం ఉంటుంది, తెల్లటి పదార్థం. అది వచ్చేసి మనకు మధ్యస్థకం నుంచి ఏర్పడినటువంటి దంతోత్పాదక కణాలు వీటిని ఏర్పరుస్తాయి. ఇది చాలా దృఢమైనటువంటి పదార్థం. డెంటెన్ కప్పుతూ ఒక పొర ఏర్పడి ఉంది. దాన్ని పింగాణి పొర అంటాం. ఇది శరీరంలోనే అతి దృఢమైనటువంటి పదార్థం అన్నమాట. అంతేకాకుండా ఇది ఎక్కడి నుంచి ఏర్పడి ఉందంటే పింగాణి పొర వచ్చేసి బాహ్యత్వచం నుంచి ఏర్పడినటువంటి ఏమియోబ్లాస్ట్ కణాలు వీటిని స్రవిస్తాయి. అంతేకాకుండా దంతం లోపల వచ్చేసి ఒక కుహరం ఉంది. ఆ కుహరంలో పిప్పి లాంటి పదార్థం ఉంది. అందుకే ఆ కుహరాన్ని పిప్పి కుహరం అని అంటాం. ఈ కుహరాన్ని ఆవరించి ఓడోంటోబ్లాస్ట్ కణాలు ఉన్నాయి. అంతేకాకుండా మూలంలో డెంటిన్ ఆవరించి సిమెంట్ ఉంది. ఇదేం చేస్తుంది అంటే మూల భాగంలో ఉన్న మూల భాగం దంతం యొక్క మూల భాగాన్ని ఎముక గుండెలో అతికి ఉంచుతుంది అన్నమాట. పెరియోడాంటల్ పొరతో ఇది స్థిరీకృతం అవుతుంది. అంతేకాకుండా చిగుళ్ళు ఏం చేస్తాయి? దంతం మూలాన్ని కప్పి ఉంచుతాయి. ఇది దంతం యొక్క నిర్మాణం. నెక్స్ట్ వచ్చేసి నాలుక వచ్చేసి స్వేచ్ఛగా కదిలేటువంటి ఒక కండరీక జ్ఞానాంగం. అంటే మనకు ఇది జ్ఞానాంగంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు రుచి అనేది నాలుక ద్వారా తెలుస్తుంది కాబట్టి దీన్ని మనం జ్ఞానాంగంగా తీసుకుంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆస్తికుహరం యొక్క అడుగు భాగంలో ఫ్రెన్యులం అనే మడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది. ఇక్కడ మనకు ఆస్తికుహరం చివరిలో ఏమో కొండ నాలుక ఉంటుంది అన్నాము కదా, అక్కడ ఆ ప్రాంతంలో ఫ్రెన్యులం అనే ఒక మడతకు ఇది అతికి ఉంటుంది అన్నమాట. దీనిపైన నాలుకపై పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొచ్చినటువంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని సూక్ష్మాంకురాలు అని అంటాం. ఇక్కడ పైన కనిపిస్తాయి కదా చిన్న చిన్నగా నాలుక మీద, వాటిని సూక్ష్మాంకురాలు అని అంటాం. వీటి మీద ఏముంటాయంటే రుచి గుళికలు ఉంటాయి. ఇంకా రుచి గుళికలు ఎందుకు ఉపయోగపడతాయి? రుచిని చూడడానికి అన్నమాట. ఇందులో 3 రకాల సూక్ష్మాంకురాలు ఉన్నాయి మానవుల్లో. అవి ఏవేవంటే సంజీఫామ్ సూక్ష్మాంకురాలు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే పూర్వ ఉపాంత భాగంలో నాలుక చివరిలో ఉంటాయి. ఇవి పూర్వ భాగంలో చివరి భాగంలో ఉంటాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క ఇవి ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలలో ఉన్నాయనేది కూడా మనకు వీటిలాగా రావచ్చు కాబట్టి ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయండి. సంజీఫామ్ సూక్ష్మాంకురం ఎక్కడ ఉంటుందంటే నాలుక పూర్వ భాగంలో అలాగే నాలుక చివరి భాగంలో ఉంటాయి. నెక్స్ట్ తంతురూప సూక్ష్మాంకురాలు. ఇవి నాలుక యొక్క ఉపరితలం మీద ఉంటాయి. ఇక్కడ అంతా ఇచ్చినాడు చూడండి. అంతేకాకుండా సర్కంవాలిస్ వచ్చేసి నాలుక పరాంతరంలో లేదా ఆధార భాగంలో ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడున్నాయనేవి మీకు బిట్లలో వస్తాయి. వీటి మీద ఫోకస్ చేయండి. ఈ నాలుక ఎందుకు ఉపయోగపడుతుందంటే దంతాలను శుభ్రపరచడానికి, అంతేకాకుండా లాలజలాన్ని ఆహారంతో కలపడానికి, అంతేకాకుండా రుచిని గుర్తించడానికి, ఆహారాన్ని మింగడానికి, అలాగే మాట్లాడడానికి, ఇవన్నిటికీ నాలుక ఇవన్నీ పనులు చేస్తుంది. ఇది నాలుక.
పాటు. నోరు తర్వాత భాగం వచ్చేసి గ్రసని. గ్రసనిలో చూసుకుంటే ముఖ కుహరము పొట్టిగా ఉండే గ్రసనిలో ఈ గ్రసన వచ్చేసి పొట్టిగా ఉంటుంది. నెక్స్ట్ హాస్యకుహరం నోరు వచ్చేసి దేంట్లోకి తెచ్చుకుంటుంది, గ్రసనిలోకి తెచ్చుకుంటుంది. నోరు ఇందులోకి తెచ్చుకుంటుంది, అలాగే ముక్కు కూడా ఇందులోకి తెచ్చుకుంటుంది. ఇది ఆహారము గాలి ప్రయాణించే ఐక్య మార్గం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గ్రసని వచ్చేసి గ్రసనిలోకి ఆహారము తెచ్చుకుంటుంది, అలాగే గాలి కూడా దీని ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆహారానికి గాలికి ప్రయాణించేటువంటి ఆహారము గాలి ప్రయాణించే ఐక్య మార్గం అని చెప్తామని. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మృదుతాలు ఏం చేస్తుంది, గ్రసనిని మూడుగా విభజిస్తూ ఉంది. మృదుతాలు అంటే యువుల అని చెప్పినాను కదా, అది ఏం చేస్తూ ఉంది, గ్రసనిని మూడుగా విభజిస్తూ ఉంది. ఏవేవి అంటే నాసికా గ్రసని, మృదుతాలుపై ఉండేది నాసికా గ్రసని, హాస్య గ్రసని మధ్య భాగము. గ్రసని యొక్క మధ్య భాగాన్ని హాస్య గ్రసని అంటాం. లాస్ట్ వచ్చేసి కింది భాగాన్ని స్వరపేటిక గ్రసని అని అంటాం. ఎందుకంటే కింద గ్రసని తర్వాత స్వరపేటిక ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి స్వరపేటిక గ్రసని అని అంటాం. ఆహార వాహిక వాయునాళం స్వరపేటిక గ్రసనిలోకి తెచ్చుకుంటాయి. రెండు కూడా స్వరపేటిక గ్రసనిలోకి తెచ్చుకుంటాయి అన్నమాట. అంటే గ్రసని దాకా ఏమవుతుందంటే గ్రసనిలోకి ఆహారము గాలి రెండు వస్తాయి. అక్కడ నుంచి గాలి ఏమో వాయునాళంలోకి వెళ్ళిపోతుంది, ఆహారమేమో ఆహార నాళంలోకి ఆహార వాహికలోకి తెచ్చుకుంటుంది అన్నమాట. అంతేకాకుండా ఈ వాయునాళం స్వరపేటిక గ్రసనిలోకి కంఠబిలం ద్వారా తెచ్చుకుంటుంది. వాయునాళము స్వరపేటికలోకి ఎలా తెచ్చుకుంటుందండి, కంఠబిలంలో ద్వారా తెచ్చుకుంటూ ఉంది అన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మృదులాస్థితో తయారైన ఉపజీవిక ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఆహారం మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తూ ఉంటుంది. అంటే ఆహారము వాయునాళంలోకి వెళ్లకుండా ఇది ఏం చేస్తుంది, ఉపజీవిక దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్. ఇది గ్రసనిలోకి గాలి తెచ్చుకుంటుంది, ఆహారం కూడా తెచ్చుకుంటుంది. గ్రసనిని మూడుగా విభజిస్తూ ఉంది. మృదుతాలు ఏది అంటే నాసికా గ్రసన వచ్చేసి మృదుతాలు పైన ఉంటుంది, ఇందులో గాలి వస్తుంది. హాస్య గ్రసన వచ్చేసి మధ్య భాగం అన్నమాట, ఇందులో ఆహారం వస్తుంది. రెండు కూడా ఎక్కడ తెచ్చుకుంటాయంటే ఆహారం మరియు గాలి స్వరపేటిక గ్రసనిలోకి తెచ్చుకుంటాయి. ఇక్కడ మనకు రెండు నాళాలు వాహికలు ఓపెన్ అవుతున్నాయి, తెచ్చుకుంటా ఉన్నాయి. ఆహార వాహిక ఒకటి, వాయునాళం ఒకటి. ఆహార వాహిక ద్వారా ఆహారం వెళ్తుంది, వాయునాళంలోకి వాయువు వెళ్తుంది. అయితే వాయునాళం వచ్చేసి స్వరపేటిక గ్రసనిలోకి ఎలా తెచ్చుకుంటుందంటే కంఠబిలం ద్వారా. అలాగే ఈ కంఠబిలం మీద ఒక మృదులాస్థితో తయారైనటువంటి ఉపజీవిక ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆహారం దీంట్లోకి తెచ్చుకోకుండా ఇది నియంత్రిస్తుంది. ఇది గ్రసని. నెక్స్ట్ భాగం వచ్చేసి గ్రసని తర్వాత వచ్చేసి ఆహార వాహిక. ఇది వచ్చేసి పొడవైన నాళము. ఇదేం చేస్తుందంటే మెడ విభాజక పటలం నుంచి ప్రయాణించి జీర్ణాశయంలోకి తెచ్చుకుంటుంది. చాలా పొడవైన నాళం అన్నమాట. ఇది వచ్చేసి దీంట్లో జఠర ఆహార వాహిక లేదా ఈ ఆహార వాహిక పొట్టలోకి ఈ ఆహార వాహిక ఎలా తెచ్చుకుంటుందంటే ఒక రంధ్రం ద్వారా. దాన్ని మనం సంవరణి అంటాము. దాని పేరు ఏంటంటే జఠర ఆహార వాహిక లేదా హృదయ సంవరణి అని అంటాం. జఠర అంటే ఏంటి, పొట్ట. ఆహార వాహిక ఆహార వాహిక పొట్టలోకి తెచ్చుకునే చోటు కాబట్టి దీన్ని ఏమంటాము, జఠర ఆహార వాహిక సంవరణి లేదా హృదయ సంవరణి అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి జీర్ణాశయము. జీర్ణాశయం వచ్చేసి మనకు జే ఆకారంలో ఉన్నటువంటి ఒక నిర్మాణం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆకారంలో ఉంటుంది జీర్ణాశయం, పొట్ట ఏ ఆకారంలో ఉంటుందంటే జే ఆకారంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఒక వెడల్పైనటువంటి స్థితి చెందగల అంటే ఇప్పుడు ఆహారం ఉన్నప్పుడు సాగుతుంది, ఆహారం లేకపోయినప్పుడు మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది, సంకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది. కాబట్టి దీన్ని స్థితి చెందగల ఖండరీత నిర్మాణం అని చెప్పొచ్చు. ఏ ఆకారంలో ఉంటుంది, జే ఆకారంలో ఉంటుంది. ఇది ఉదర కుహరం ఎక్కడ ఉంటుందంటే ఉదర కుహరంలోని పూర్వ భాగంలో ఎడమ వైపు ఉంటుందన్నమాట. దీంట్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఏవేవంటే ఫస్ట్ భాగం వచ్చేసి ఆర్థిక భాగము, మధ్య భాగము
తర్వాత ఫండిక్ ఫండిక్ జీర్ణం. ఇవన్నీ కూడా 3 భాగాలు ఉన్నాయి. ఏమేమి? ఆర్థిక భాగము, ఈ భాగాన్ని ఆర్థిక భాగం అని అంటాము, మధ్య భాగము, తర్వాత ఫండిక్ భాగం. ఓకేనా? దీంట్లో చూడండి, జఠర నిర్గమ భాగం చిన్న పేగులోకి 3 భాగాలు ఉన్నాయి. ఆర్థిక భాగము, ఫండిక్ భాగము, తర్వాత జఠర నిర్గమ జీర్ణాశయం అని అంటాం. ఇలా 3 భాగాలు ఉన్నాయి. ఇందులో చూడండి, ఈ పొట్ట వచ్చేసి జీర్ణాశయం వచ్చేసి నెక్స్ట్ దేంట్లోకి తెచ్చుకుంటుంది? చిన్న పేగులోకి తెచ్చుకునే చోట కూడా ఒక రంధ్రం ఉంది. దాన్ని రంధ్రం అనకుండా సంవర్ణ్య అని అంటాం. ఇక్కడ రంధ్రం అన్న అనొచ్చు, సంవర్ణ్య అని అనొచ్చు. దీనికి ఏమని పేరు ఉందంటే జఠర నిర్గమ సంవర్ణ్య అని అనొచ్చు. చూడండి, ఈ జఠర నిర్గమ సంవర్ణి, జఠర నిర్గమ రంధ్రం అని అంటాం. ఎలా తెచ్చుకుంటుంది? జీర్ణాశయము చిన్న ప్రేగులోకి ఏ రంధ్రం ద్వారా తెచ్చుకుంటుంది అంటే ఏం చెప్తాము? జఠర నిర్గమ సంవర్ణి లేదా జఠర నిర్గమ రంధ్రము అని అంటాం. ఇది జీర్ణాశయం. నెక్స్ట్ వచ్చేసి చిన్న పేగు. నెక్స్ట్ భాగం వచ్చేసి చిన్న పేగు. చిన్న పేగు వచ్చేసి పొడవుగా ఉంటుంది, చాలా పొడవుగా ఉండే భాగము. దీనిలో వరుసగా 3 భాగాలు ఉంటాయి. ఆంత్రమూలము మధ్యలో వచ్చేసి మనకు సమీపగా అంటే ఫస్ట్ దగ్గరలో ఉండే భాగాన్ని ఆంత్రమూలం అనటం, మధ్యలో పొడవుగా మెలికలు తిరిగి ఉన్నటువంటి భాగాన్ని జజ్జనం అంటాం, దూరంలో ఉన్న ప్రాంతాన్ని శేషాంత్రికం అని అంటాం. ఆంత్రమూలంలోకి అయితే కాలేయ క్లోమనాళం తెచ్చుకుంటుంది. కాలేయము, క్లోమము ఇద్దరికి కలిపి ఉన్నటువంటి నాళం ఏమవుతుంది? ఇద్దరిని కలిపినటువంటి నాళం ఎక్కడ తెచ్చుకుంటా ఉంది? దేంట్లోకి తెచ్చుకుంటా ఉంది? ఆంత్రమూలంలోకి తెచ్చుకుంటా ఉంది అనమాట. అంటే క్లోమం నుంచి కాలేయం నుంచి వచ్చేటువంటి నాళం, ఇద్దరి నుంచి వచ్చేటువంటి నాళం ఎక్కడ తెచ్చుకుంటా ఉంది? దాన్ని మనం అయితే కాలేయ నాళం అంటే క్లోమనాళం అంటాం. ఇది ఇక్కడ ఆంత్రమూలంలోకి తెచ్చుకుంటాం అనమాట. నెక్స్ట్ శేషాంత్రికం పెద్ద పేగులోకి తెచ్చుకుంటాం. పెద్ద పేగులో చూసినట్లయితే పెద్ద పేగు నాళంలో కూడా మనకు 3 భాగాలు కనిపిస్తాయి. అందనాళము, కోలాను, పురుషనాళం 3 ఉంటాయి. అందనాళము, కోలాను, పురుషనాళం. అందనాళంలో చిన్న ఏముంటుందంటే ఇది ఒక చిన్న అందకోశం అనమాట. దీంట్లో సహజీవనం చేసేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి అంతేకాకుండా అందనాళము నుంచి పొడుచుకొని వచ్చే సన్నటి వేలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని క్రిమిరూప ఉండూకం అని అంటాం అనమాట. క్రిమిరూప ఉండూకం అని అనమాట. ఇది ఒక అవశేష అవయవం. అవశేష అవయవం అంటే ఏంటి అంటే దేహంలో ఉంటుంది కానీ దాని యొక్క విధి అనేది దానికి ఏ విధి ఉండదు అనమాట. ఏమి విధి అనేది అసలు ఉండదు. అట్లాంటి అవయవాలను అవశేష అవయవాలు అని అంటాము. ఇలాంటి అవయవాలు మన దేహంలో దాదాపు 200 వరకు కూడా ఉన్నాయన్నమాట. అందనాళము కోలాల్లోకి తెచ్చుకుంటుంది. నెక్స్ట్ అందనాళం ఎక్కడ తెచ్చుకుంటుంది? కోలాన్ నెక్స్ట్ భాగమైన కోలంలోకి తెచ్చుకుంటుంది. కోలాన్లో మళ్ళీ 3 అనమాట. ఆరోహ, అడ్డు, అవరోహ. ఇవి మీకు డయాగ్రామ్లో మళ్ళీ చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇలా 3గా భాగాలుగా డివైడ్ అయ్యి నెక్స్ట్ సిగ్మాయిడ్ కోలాన్గా ఏర్పడి పురుషనాళంలాగా మారుతుంది అనమాట. కోలాను బాహ్యంగా ఉబ్బికి ఉంటుందన్నమాట. ఉబ్బికి ఉన్న కోష్టాలను హాస్ట్రా అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హాస్ట్రా అనేది ఇది మనకు రావచ్చు బిట్టులాగా. పురుషనాళము చిన్న విస్పారిత సిక్తి లాంటి నెక్స్ట్ లాస్ట్ పురుషనాళం. ఇది వచ్చేసి సిక్తి లాంటి నిర్మాణము. ఇది ముందుకు సాగి పాయువులాగా బయటికి తెచ్చుకుంటున్నాము. పాయువుకు మళ్ళీ పాయు ప్రాంతాన్ని నియంత్రించడానికి 2 రకాల ఇక్కడ సంవర్ణీలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆరేఖిత కండరాలతో ఏర్పడినటువంటి అంతరపాయు సంవర్ణి ఒకటి. నెక్స్ట్ నియంత్రిత రేఖిత కండరాలతో ఏర్పడినటువంటి బాహ్య పాయువు సంవర్ణి అన్నమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆరేఖిత కండరాలు అంటే ఆరేఖిత కండరం అంటే మన నియంత్రణలో లేనటువంటివి అనమాట. మనం కంట్రోల్ చేయలేము. సో నెక్స్ట్ నియంత్రిత కండరాలతో ఏర్పడినటువంటి బాహ్య పాయువు సంవర్ణి. ఈ 2 సంవర్ణిలు ఎవరిని ఇక్కడ నియంత్రిస్తున్నాయి? పాయువుని నియంత్రిస్తున్నాయి. పెద్ద పేగు జీర్ణ ప్రక్రియలో పెద్ద పేగులో జీర్ణ ప్రక్రియ అనేది పెద్దగా జరగదు అనమాట. ఇందులో ఏం జరుగుతుందంటే కొంత నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలు ఏమవుతాయి? శోషించుకుంటుంది.
శ్లేష్మాన్ని స్రవించి జీర్ణం కాని పదార్థాలను కలిపి ఉంచి జారేటట్టు చేస్తూ పాయు ద్వారా బయటికి పంపిస్తుంది అనమాట. ఇది పెద్ద ప్రేగు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆహార నాళంలో కనిపించేటువంటి 4 గోడల గురించి మాట్లాడుకుందాం. అంటే నోటి దగ్గర నుంచి మొదలుకొని పాయు దాకా మనం ఏమని చెప్పుకున్నాం, ఆహార నాళం అన్నాం. ఈ ఆహార నాళంలో మనం నోటి నుంచి చూసుకొని మనకు ఎక్కడి వరకు పాయు వరకు కూడా నాళం లోపల మనకు మొత్తంగా ఎన్ని గోడలు కనిపిస్తాయంటే మొత్తంగా 4 కనిపిస్తాయి. ఏవేవి అంటే వెలుపలిది బయట ఉండేటువంటి బయటది వచ్చేసి సీరోస, రెండోది వచ్చేసి కండరస్తరం, మూడోది వచ్చేసి అధః శ్లేష్మస్తరం, నాలుగోది వచ్చేసి శ్లేష్మస్తరం. ఇలా 4 ఉంటాయి. అందులో ఫస్ట్ సీరోస పొర గురించి మాట్లాడదాము. సీరోస వచ్చేసి ఫస్ట్ మనకు బయట ఉండేటువంటి పొర. ఇది పల్చగా మిసోలిథీలియంతో ఏర్పడి ఉంటుంది. ఇందులో అంతేకాకుండా సంయోజక కణజాలంతో కూడా ఏర్పడి ఉంటుంది. దీనికి లోపల మనకు వెలుపలి కండరస్తరం ఉంటుంది. ఇది మళ్ళీ 2గా విభజించబడి ఉంది. రేఖిత కండరాలతో ఏర్పడి ఉంది. సాధారణంగా బయట ఉండేదేమో మనకు వెలుపల ఆయుత కండరాలు ఉంటాయి, లోపల వలయ కండరాలతో ఏర్పడి ఉంటాయి. కొన్ని చోట్ల మనకు జీర్ణాశయం అలాంటి ప్రాంతాలలో ఏటవాలుగా ఉన్నటువంటి ఈ వెలుపలి కండస్థలం కనిపిస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. జీర్ణాశయంలో ఏటవాలుగా ఉన్నటువంటి స్తరం ఏది అంటే వెలుపలి కండరస్తరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి అధః శ్లేష్మస్తరము. ఇది వదులైన సంయోజక కణజాలంతో ఏర్పడి ఇందులో నాడులు, రక్తనాళాలు, శోషరసనాళాలు ఉంటాయి. అంతేకాకుండా ఆంత్రమూలంలో వచ్చేటప్పటికి అంటే చిన్న ప్రేగులో వచ్చేటప్పటికి ఈ అధః శ్లేష్మస్తరంలో బ్రన్నర్ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు ఏం చేస్తాయి, శ్లేష్మాన్ని స్రవిస్తాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి శ్లేష్మస్తరము. శ్లేష్మస్తరం వచ్చేసి ఆహార నాళం యొక్క లోపలి పొర. ఇది వచ్చేసి జీర్ణనాళం కుహరాన్ని చుట్టి ఉంటుంది. జీర్ణాశయంలో చూసుకున్నట్లయితే శ్లేష్మస్తరము కొన్ని క్రమరహిత మడతలను కలిగి ఉంటుంది. వీటిని జఠర రుగ్య అంటారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి మనకు బిట్లలో వచ్చేటువంటి అవకాశం ఉంది. జీర్ణాశయంలోని శ్లేష్మస్తరం కొన్ని మడతలను కలిగి ఉంది. వాటిని రుగ్య అంటాము, జఠర రుగ్య. వీటి మధ్యలో సూక్ష్మ జఠర గ్రంథులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చిన్న ప్రేగు శ్లేష్మస్తరంలో చూసినట్లయితే చిన్న వేళ్ళ లాంటి మడతలు ఉంటాయి. వాటిని ఆంత్రసూచకాలు అని అంటాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఆంత్రసూచకాల పైన స్తంభాకార ఉపకల కణజాలాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి సూక్ష్మ సూచకాలు అని అంటాం. ఇది ఇది ఎట్లా ఉంటాయంటే చూడడానికి కొంచెం అంచులాగా బ్రష్ బార్డర్ లాగా కనిపించి శోషణ తలాన్ని పెంచుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సూచకాల మధ్యలో పెద్ద కేశనాళికల జాలం ఉంటుంది. అంతేకాకుండా వాటి మధ్యలో ఒక శోషరస నాళిక పెద్దది ఉంటుంది. దాన్ని లాక్టియల్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ శ్లేష్మస్తరం గోళికా కణాలు లేదా గాబ్లెట్ కణాలు కలిగి ఉండి శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఇది పేగు గోడలను ఎంజైమ్ ప్రభావం నుంచి ఏం చేస్తుంది, రక్షిస్తుంది అన్నమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అధః శ్లేష్మస్తరం వచ్చేసి దీంట్లో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి, అవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వెలుపలి కండరస్తరం ఈ మన జీర్ణాశయం అట్లాంటి ప్రాంతాలలో వెలుపలి కండరస్తరం వచ్చేసి ఏటవాలుగా ఏర్పడి ఉంది. ఇది కూడా బిట్కి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తర్వాత ఇక్కడ శ్లేష్మస్తరం వచ్చేసి జీర్ణాశయంలో వచ్చేటప్పటికి కొన్ని మడతలలాగా ఏర్పడి ఉంది. దాన్ని జఠర రుగ్య అని అన్నాము. అంతేకాకుండా ఇంకా ఏంటి, ఇక్కడ చిన్న ప్రేగుల్లో వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఈ శ్లేష్మస్తరము అనేక వేల లాంటి నిర్మాణాలుగా ఏర్పడి ఉంది. వాటిని ఏమన్నాము, ఆంత్రసూచకాలు అన్నాం. వీటి మీద చిన్న చిన్న స్తంభాకార కణాలు ఉండి అది చూడడానికి సూక్ష్మ సూచకాలుగా ఏర్పడి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతేకాకుండా లాక్టియల్, ఇది వచ్చేసి ఒక పెద్ద శోషరస నాళిక. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్న ప్రేగు శ్లేష్మస్తరంలో ఆంత్రసూచకాలకు మధ్య లిబర్కిన్ గుళికలు కూడా ఉంటాయి అన్నమాట. వీటిని లిబర్కిన్ ఇక్కడ మీకు కింద వైపుగా కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి లిబర్కిన్ గుళికలు అన్నమాట. ఇది జీర్ణ వ్యవస్థ
వ్యవస్థ యొక్క నిర్మాణము. నెక్స్ట్ క్లాస్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రంథుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.